అండ్ వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఆర్ మోస్ట్ ఆశ్చర్యంగా ఫీల్ అయింది ఏంటంటే ఆ రూట్ మొత్తం ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక గ్రూప్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఉంటారు అండ్ ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి ఒక మిలిటరీ బేస్ ఉంటుంది. అండ్ మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఏదో క్యాజువల్ గా నుంచొని ఉండరు, వాళ్ళు మొత్తం ఫుల్ ప్రిపేర్డ్ గా నెక్స్ట్ మినిట్ లో అటాక్ అవుతుంది అంటే ఎంత ప్రిపేర్డ్ గా ఉంటారో వాళ్ళు అంతే ప్రిపేర్ గా ఉంటారు. మొత్తం మనం అటాక్ చేసేటప్పుడు దాక్కునే ప్లేసెస్ కానీ, ఆ షెల్టర్ ఉండే ప్లేసెస్ కానీ, ఆ ఫెన్సెస్ కానీ మొత్తం ఒక యుద్ధ వాతావరణం, ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటారు వాళ్ళు ఫుల్ రెడీగా. అండ్ వాళ్ళు కాశ్మీర్ మొత్తం ఇంచుకి ఉంటారు. మీరు ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్ లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సడన్ గా ఒక కార్ వస్తుంది మీ ముందు అవుతుంది అండ్ కార్ లోంచి ఫాస్ట్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దిగుతారు, ఓ సర్కిల్ లో మొత్తం పొజిషన్ తీసుకుని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తిరుగుతారు. అంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే అక్కడ వార్ కోసం డ్రిల్ జరిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కండిషన్స్. ఫస్ట్ డే ఇదంతా ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం చాలా భయం వేసింది, ఎందుకంటే మనం జనరల్ గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని హార్డ్లీ చూస్తాం అండ్ ఏదైనా మనకు వెతికినా కూడా ఒక పోలీస్ మనకు కనిపించడు పోలీస్ స్టేషన్స్ లో తప్ప. బట్ ఇక్కడ ఇంచుకి ఏ సందులో పోయినా ఏ గొంతులో పోయినా మీకు ఒక మిలిటరీ ఆఫీసర్ రెడీగా ఉంటాడు.